ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 3 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక కౌంటింగ్ జరగాల్సి ఉంది. 3వ తారీఖున కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్కి సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. కౌంటింగ్ రోజు ఏ అభ్యర్థి భౌతవ్యం ఎట్లా ఉందన్నది తేలబోతుంది. ఇక ఈరోజు జరిగినటువంటి పోలింగ్లో అనేక చోట్ల చెదురుముదురు ఘటనలు అయితే జరిగాయి. అయినప్పుడు కూడా పూర్తిగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసినట్టుగా అధికార యంత్రాంగం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60% పోలింగ్ జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగినటువంటి ఎన్నికల్లో 85% పైబడి పోలింగ్ జరిగింది. ఇక గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి దాదాపుగా 55 నుంచి 60% మధ్యలో పోలింగ్ జరిగినట్టుగా చెబుతున్నారు. ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి లెక్కలు తేలాల్సి ఉంది. ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం కొన్ని చోట్ల దాడులు, ప్రతిదాడుల రూపంలో కాసింత ఉద్రిక్త వాతావరణానికి తావిచ్చింది. ముఖ్యంగా నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గ కేంద్రంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అక్కడ పీడీఎఫ్ అభ్యర్థి అనుచరుల మీద దాడికి యత్నించారు. పోలీసులు నియంత్రించాల్సినటువంటి పరిస్థితితో అక్కడ కాసింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక పల్నాడులోని మాచర్ల, గురజాల వంటి నియోజకవర్గాల్లోని అనేక బూతుల్లో ప్రత్యర్థి ఏజెంట్లని తెలుగుదేశం పార్టీ నేతలు బయటకి తరిమేసినట్టుగా ఫిర్యాదులు వచ్చాయి. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి కేఎస్ లక్ష్మణరావు తరపున ఏజెంట్లుగా ఉన్నటువంటి వారిని బూతుల్లోకి అనుమతించడం లేదంటూ నేరుగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదులు కూడా చేశారు. తెనాలిలో కూడా అదే రీతిలో ఏజెంట్లను అనుమతించకుండా దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇలాంటి అనేక ఘటనల మధ్య కృష్ణా, గుంటూరు నియోజకవర్గంలో ఎన్నికలు ముగిశాయి. ఇక గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఎన్నికలైతే ఉదయం నుంచి అనేక చోట్ల వివాదాలకు ఆస్కారం ఇచ్చింది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అయితే నేరుగా పోలింగ్ స్టేషన్ ఎదురుగానే ఓటర్లకు పైసల పంపిణీ వ్యవహారం వీడియోల సాక్షిగా వెల్లడైంది. ఒక్కొక్క ఓటరుకు 2,500 నుంచి 3,000 రూపాయల వరకు పంచుతున్నటువంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం వాటిని అడ్డుకున్నటువంటి దాఖలాలు లేవు. కనీసం డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టినటువంటి పట్టభద్రు ఓటర్లను కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇలా 2 జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో ప్రలోభాలకు గురి చేసేటువంటి రీతిలో పైసల పంపిణీ జరిగిందనేటువంటి ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఎన్నికల ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా ముగిసిందని అధికారులు వెల్లడించారు. ఇక టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా గిఫ్ట్ల పంపిణీ కోసం శ్రీకారం చుట్టినటువంటి వైనం వివాదం రేపింది. విజయనగరం జిల్లాలోని మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు సంబంధించిన రైస్ మిల్లులో భారీ స్థాయిలో గిఫ్ట్స్ ప్యాకెట్లు పట్టుబడడం కలకలం రేపింది. దీని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గాదే శ్రీనివాసులు నాయుడు అనుచరులు ఆందోళనకు పూనుకున్నారు. ఇలాంటి అనేక ప్రలోభాలు, వివిధ రకాల ప్రయోజనాల పంపిణీ, వివిధ రకాల గిఫ్ట్ల తాయిలాలతో ఓటర్లను మభ్యపెట్టేటువంటి వ్యవహారాలు చాలా యథేచ్ఛగా సాగినట్టు కనిపిస్తోంది. ఏమైనప్పటికీ మొత్తంగా 3 చోట్ల కూడా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో 3 చోట్ల అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పీడీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుని ఓడించి ఆలపాటి రాజా విజయం సాధించబోతున్నట్టు టీడీపీ శిబిరం బలంగా నమ్ముతోంది. గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కేఎస్ లక్ష్మణరావు మీద ఆలపాటి రాజా పై చేయి సాధించగలిగారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక గోదావరి జిల్లాల్లో కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన దెడ్ల వీర్రాఘవుల్ని ఓడించి పేరాబత్తుల రాజశేఖర్ గెలుస్తున్నామన్న ధీమాతో కనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సీటు టీడీపీలో ఖాతాలో చేరబోతుందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వ్యవహారం మాత్రం రసవత్రంగా కనిపిస్తుంది. ముక్కోణపు పోటీ కావడంతో ఎవరికి వారే తామే గెలుస్తున్నామన్న నమ్మకంతో ఉన్నారు. తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు, ఎవరి విశ్వాసాన్ని నిజం చేశారు,
ఎవరి నమ్మకాన్ని వమ్ము చేశారు చూద్దాం. 3వ తారీఖునే కౌంటింగ్. ఆ రోజు సాయంత్రానికి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి స్పష్టత వస్తుంది. 4వ తారీఖు నాటికి కానీ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం లేదు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం.